హాయ్ అండి అందరికి. రీసెంట్‌గా మా ఫ్రెండ్ ఒకడు, "మామ కెనడా నుంచి జనాలు వెళ్ళిపోతున్నారంట కదా! దీన్ని రివర్స్ మైగ్రేషన్ అంటున్నారంట కదా! ఇది నిజమేనా? జనాలు జాబ్స్ లేకుండా అయిపోయాయంట కదా!" అనేసి నాకొక ఇన్‌స్టాగ్రామ్ రీల్ షేర్ చేశాడు. నేను దీనిలో ఎంత నిజం ఉంది అని తెలుసుకోవడానికి కొంచెం స్టడీ చేస్తే, యెస్, రివర్స్ మైగ్రేషన్ అనే థింగ్ ఎప్పుడూ ఉందండి. అదేమి ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. మన నంబర్స్ చూసుకుంటే కొంచెం లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇంకా ఎక్కువగానే ఉంది. దానికి రీజన్స్ లేకపోలేదు. 2023లో ఫస్ట్ హాఫ్‌లోనే 42,000 పీపుల్ వెళ్ళిపోయారు కెనడా వదిలేసి. అండ్ 2022లో 94,000 పీపుల్ వెళ్ళిపోయారు. అండ్ 2021లో కూడా 86,000 పీపుల్ వెళ్ళిపోయారు. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇమ్మిగ్రేషన్ చేంజెస్. మనకు తెలిసినట్టు కెనడాలో చాలా లిబరల్ ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ ఉండేది ఒకప్పుడు. ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ తక్కువ కాబట్టి దాన్ని లిబరలైజ్ చేశారు. బట్ ఓవర్ ద లాస్ట్ ఇయర్స్ దాన్ని స్ట్రిక్టెన్ చేస్తూ వచ్చింది ఇక్కడ గవర్నమెంట్. అండ్ గవర్నమెంట్ కూడా చేంజ్ అయిపోయింది. అండ్ ఆ రీజన్స్ వలన ఇమ్మిగ్రేషన్ స్ట్రిక్ట్ అవ్వడం వలన చాలా మందికి పర్మనెంట్ రెసిడెన్సీ ఇక్కడ రాకపోక వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ అలానే కాకుండా ఎకానమీ కూడా కొంచెం డీస్టెబిలైజ్ అయింది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ ఆ రీజన్స్లోకి వెళ్ళకుండా మన తెలుగు న్యూస్ ఛానల్స్ని పబ్లిక్గా నమ్మకండి. మీరు చూసేది మొత్తం నిజం కాదు. అక్కడ ఉన్న దానికన్నా ఎక్స్ట్రా మసాలా వేసి వేసి దాన్ని ఓవర్గా పిక్చరైజ్ చేసి చూపిస్తారు. కెనడా స్టిల్ ఒక డిజర్బుల్ నేషనే. ఇక్కడ చాలా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. కెనడా ఇంకా మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ ఇంకా రావాలనుకుంటే స్టిల్ ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇక్కడ జనాలు ఏమి వీధిలో ఉండట్లేదు. అండ్ కెనడాకి గ్రేట్ ఎకనామిక్ కండిషన్స్ రాబోతాయి. అండ్ మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ ఎవరైనా కాల్గరీ ఎడ్మంటన్ ఏరియాలో ఉంటున్నారా, మీరు ఇల్లు కొనాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్. నేను మీ రియల్టర్ రానా.